సీతాకోకచిలుక ఆత్మ. ఇది చింతా దీక్షితులు తిలక్ కవిత్వంలో వాక్యం కాదు. ప్రపంచంలో అనితర సాధ్యమైన ముష్టియుద్ధ వీరుడుగా 3 సార్లు టైటిల్ని గెలుచుకున్న చరిత్రకారుడు మహమ్మద్ అలీ రచనకు శీర్షిక సోల్ ఆఫ్ ఎ బటర్ఫ్లై. కొన్ని వందల సార్లు మృత్యువుకు దగ్గరగా వెళ్లి కొన్ని వేల సార్లు ప్రత్యర్థులను మృత్యువుకు దగ్గరగా తీసుకెళ్లిన ప్రసిద్ధుడైన వీరుడు చెప్పిన మాటలు ఇవి. జీవితం చాలా కురుచ, మనం చాలా త్వరగా వృద్ధాప్యంలో పడతాం. ద్వేషమును పెంచుకొని జీవితాన్ని వృధా చేసుకోవడంలో అర్థం లేదు. మరొకసారి ఈ మాటలు చెప్పింది మహాత్మాగాంధీ కాదు, థోరో కాదు, రామకృష్ణ పరమహంస కాదు, ఒక బాక్సింగ్ ఛాంపియన్. అమెరికా పౌరుడిగా ఆయన్ని వియత్నాం యుద్ధంలో సైనికుడిగా వెళ్లమని అమెరికా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. ఆయన సమాధానం, నాకు ఆ ప్రజలతో తగాదా లేదు. పలసిన అమెరికా కోసం నా సోదరుడి మీద, ఓ నల్లవాడి మీద, బురదలో తమ జీవితాన్ని గడుపుకుంటున్న పేద ఆకలిగా ఉన్న ప్రజల మీద యుద్ధానికి వెళ్లను. వాళ్ళని ఎందుకు కాల్చాలి? వాళ్ళు నన్ను వెక్కిరించలేదు, నన్ను హింసించలేదు, నా మీద కుక్కలను ఉసిగొలపలేదు, నా తల్లిని మానభంగం చేయలేదు, నా తండ్రిని చంపలేదు. పేదవాళ్ళని కాల్చను, కావాలంటే నన్ను జైలుకి పంపండి అన్నాడు. అమెరికా ప్రభుత్వం అతని టైటిల్ని రద్దు చేసింది, పాస్పోర్టును స్వాధీనం చేసుకుంది, పోటీల్లో పాల్గొనే లైసెన్సును రద్దు చేసింది. 22వ ఏట ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన మహమ్మద్ అలీ కేవలం తన ఆత్మగౌరవం, మానవీయమైన దృక్పథం కారణంగా మంచి వయస్సులో ఉన్న పోటీలకు దూరమయ్యాడు. అయితే 3 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు అమెరికా చర్యను కొట్టివేసింది. అతని పేరు కేషియస్ క్లే. కానీ మానవీయమైన దృక్పథానికి, అహింసాయుతమైన సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఇస్లాం మతాన్ని స్వీకరించి మహమ్మద్ అలీగా మారాడు. ఆయన తన స్వీయ కథలో తాను ముష్టియుద్ధంలో దిగడానికి కారణాలు చెప్తూ, నా మానా తెల్లవారు నన్ను బతకనిస్తే నేను ఈ రంగంలోకి రాకపోయేవాడిని అంటూ, కేవలం ఆత్మరక్షణకి, తెల్లవారు నుంచి తన ఉనికిని కాపాడుకోవడానికి ఈ నైపుణ్యాన్ని పెంచుకోవాల్సి వచ్చిందన్నాడు. ఆయన 12వ ఏట ఎవరో అతను సైకిల్ ఎత్తుకుపోయారు. వాడిని చావగొడతానన్నాడు పోలీస్ ఆఫీసర్తో. ఆఫీసర్ నవ్వి, ముందు కొట్టడం ఎలాగో నేర్చుకో అన్నాడు. అంతేకాదు, ఆ ఆఫీసర్ ముష్టియుద్ధాన్ని, బాక్సింగ్ నేర్పే టీచరు ఎలాగో ఇతనికి నేర్పాడు. అది ప్రారంభం. రోజు అలసిపోయేదాకా పరుగు తీసి ఇక కాలు కదపలేని స్థితికి వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుని ఆ తర్వాత తీగల పరుగు తన ప్రత్యర్థితో చేసే ముష్టియుద్ధంలో అదనపు దమ్ము, స్టామినాని ఇస్తుందని గుర్తుపెట్టుకునేవాడట. అది ప్రాక్టీస్. ఈ విషయాన్ని ద గ్రేటెస్ట్ మై ఓన్ స్టోరీ అనే తన ఆత్మకథలో రాసుకున్నాడు. అతని జీవితంలో మర్చిపోలేని పెద్ద పోటీ జో ఫ్రెజర్ అనే వస్తాద్తో. తేదీ 1971 మార్చి 8. ఈ పోటీకి ఈ శతాబ్ద పోటీ అని పేరు పెట్టారు. 35 దేశాలు ఆ పోటీని ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఆయన కీలకమైన దెబ్బ ప్రపంచంలో చాలా ప్రసిద్ధమైంది. పోటీలో రింగు చుట్టూ ఉన్న రబ్బర్ తాడు మించి ఊపును తీసుకుని అతను కొట్టే దెబ్బ 1000 పౌండ్ల శక్తి ఉంటుందట. ఈ చాకచక్యాన్ని నా అదృష్టవశాత్తు నేను స్వయంగా చూశాను. 1980లో మహమ్మద్ అలీ చెన్నై వచ్చినప్పుడు మూర్ మార్కెట్ ప్రాంతంలో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆ ప్రదర్శనకి ముఖ్య అతిథి అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్. నేను ప్రేక్షకుల్లో ఉన్నాను. అలీ అతి సరసంగా తన ఆటను ప్రదర్శించారు. ఆయన సీతాకోకచిలుకలాగా విహరిస్తాడు, తేనెటీగలాగా కాటు వేస్తాడు. హీ ఫ్లోట్స్ లైక్ ఏ బటర్ఫ్లై బట్ స్టింగ్స్ లైక్ ఏ బీ అన్న నానుడి ఎందుకొచ్చిందో అన్నాడు అర్థమైంది. జీవితం అంతా అతి కఠోరమైన వృత్తిని చేస్తూ హింసని, మృత్యువుని ఎల్లప్పుడూ వరుసకు ప్రయాణం సాగించే ఓ ప్రపంచ ఛాంపియన్ హృదయం అతి ఆర్ద్రమైంది. కేవలం ఆ కారణంగానే తన దేశాన్ని, తన మతాన్ని ఎదిరించి నిలిచాడు. అయితే ఒకే ఒక రుగ్మత అతను లొంగదీసుకుంది. దాదాపు 30 ఏళ్ల కిందట ఆల్మైర్స్ వ్యాధి. 3 దశాబ్దాలు పోరాటం సాగించి మన జూన్ 4న అలసిపోయాడు. ప్రతిభకి, మానవత్వానికి దగ్గరతో అని రచించి ఒక జీవితకాలం తను నమ్మిన నిజాల కోసం పోరాడిన ఓ ప్రపంచ యోధుడు కాలం పుటల్లో చిరస్థాయిగా నిలుస్తాడు. మానవత్వం జీవితాన్ని కుదిస్తుందేమో కానీ కీర్తిని కాదని నిరూపించిన వీరుడు మహమ్మద్ అలీ.